సామ్సంగ్ నుంచి మామూలు టీవీ కాదు, అది కూడా మినీ ఎల్ఈడి టీవీ 30,000కే. అండ్ 75 ఇంచ్ మినీ ఎల్ఈడి టీవీని కేవలం 56,000లోనే కొనొచ్చు. వెల్కమ్ టు Tech24. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్స్ అయితే వచ్చేసాయి. మీరు కనుక ఒక మంచి టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ ఆఫర్స్లో మనం కొనగలిగే బెస్ట్ టీవీస్ ఏమున్నాయనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు 43 ఇంచ్ కొనాలన్నా అప్ టు 75 ఇంచ్ కొనాలన్నా సో మనకి అందుబాటులో ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్స్ ఏంటనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా మాట్లాడుకుంటే బడ్జెట్లో హైసెన్స్ E6n 43 ఇంచ్ 4K టీవీ మనకి అరౌండ్ 19,000లో విత్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. అంతకంటే ఎక్కువ వస్తే అయితే దాన్ని ఇగ్నోర్ చేయండి. అండ్ 55 ఇంచ్ టీవీ దీంట్లోనే 28,000 అండ్ 65 ఇంచ్ టీవీ 36,000కు వస్తుంది. ఈ బడ్జెట్లో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ని ఆఫర్ చేసే కొద్ది టీవీస్లో ఇది కూడా ఒకటి. ఇది 2024 మోడల్ అయినప్పటికీ స్టిల్ పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. VA ప్యానల్తో వస్తుంది. కలర్స్, కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. 24 వాట్ స్పీకర్తో వస్తుంది. DTS అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. కావాల్సిన అన్ని పోర్ట్స్ ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్గా ఉంటుంది. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు హైసెన్స్ నుంచి. అండ్ నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియోలో నేను చెప్పే అన్ని టీవీస్ యొక్క ప్రైసెస్ కూడా బ్యాంక్ డిస్కౌంట్ని కలుపుకొనే. సో అందుకే వీలైనంత వరకు బ్యాంక్ డిస్కౌంట్ క్రెడిట్ కార్డ్తో కొనే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు 4,000 నుంచి 5,000 అడిషనల్గా సేవ్ చేసుకుంటారు. 4,000-5,000 అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా. మాక్సిమం కార్డ్స్ అయితే అరేంజ్ చేసుకోండి, లేని వాళ్ళు ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ దగ్గర. అండ్ నెక్స్ట్ ది TCL C6K. మీరు కనుక బడ్జెట్లో మినీ ఎల్ఈడి టీవీ కోసం చూస్తుంటే ఇదైతే చాలా మంచి ఆప్షన్. ప్రజెంట్ ఓన్లీ 55 ఇంచ్ మాత్రమే స్టాక్లో ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 48,000కి వస్తుంది. దీని రివ్యూ మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. అండ్ చాలామంది TCL Q6CS గురించి అడుగుతున్నారు. దాన్ని అయితే కన్సిడర్ చేయకండి, డిమ్మింగ్ జోన్స్ తక్కువ. ఓవరాల్గా TCL C6K ఇన్ కేస్ Q6C స్టాక్లో లేదు, Q6C ఉంటే అది బెటర్. బట్ Q6CSకి అయితే వెళ్ళకండి. C6K ఆర్ Q6C ఈ రెండింటిని ఈ ప్రైస్ రేంజ్లో అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో సామ్సంగ్ నుంచి టీవీ కోసం చూస్తుంటే సామ్సంగ్ క్రిస్టల్ 2025 ఎడిషన్ 4K టీవీ 43 ఇంచ్ మీకు అండర్ 25,000లో వస్తుంది. ఈ సేల్లో 55 ఇంచ్ బిలో 37,000లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్కి డెఫినెట్గా చాలా వాల్యూ ఫర్ మనీ టీవీ. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది. చాలాసార్లు ఆఫర్స్లో ఇదే ప్రైస్ రేంజ్లో అయితే వచ్చింది, ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ మీరు వెయిట్ చేయగలిగితే సో 2026 వర్షన్ కోసం వెయిట్ చేయొచ్చు. బట్ అవి ప్రైస్ దీనికి దానికి ఒక 5,000 to 7,000 ఎక్కువ ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ టీవీలో అయితే పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. కలర్స్ అయితే లాస్ట్ జనరేషన్తో పోలిస్తే ఇంప్రూవ్ చేశారు. డిజైన్ అయితే ఓకే, బిల్డ్ క్వాలిటీ మాత్రం స్టిల్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా ఆ ప్రైస్కి మంచి టీవీయే. మన ఛానల్లో రివ్యూని అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ది సామ్సంగ్ విజన్ AI QLED టీవీ 43 ఇంచ్ మనకి విత్ బ్యాంక్ డిస్కౌంట్ 30,000లో వస్తుంది. 55 ఇంచ్ విత్ బ్యాంక్ డిస్కౌంట్ 43,000లో వస్తుంది ఈ ఆఫర్స్లో. అండ్ 65 ఇంచ్ నియర్లీ 78,000కి వస్తుంది. పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కలర్స్, కాంట్రాస్ట్ లెవెల్స్, బ్రైట్నెస్, రిచ్నెస్ అంతా చాలా బాగుంటాయి. అండ్ ఇది VA ప్యానల్ కాబట్టి సైడ్ నుంచి చూస్తే ఒక 15 to 20% అయితే షేడ్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ దీన్ని కొట్టే టీవీ లేదు. కాకపోతే సామ్సంగే దీన్ని కొట్టే టీవీని అయితే తీసుకొచ్చింది. సామ్సంగ్ 2026 మినీ ఎల్ఈడి టీవీని అయితే తీసుకొచ్చింది. 43 ఇంచ్ మినీ ఎల్ఈడి టీవీ, అది కూడా సామ్సంగ్ నుంచి. ప్రజెంట్ అయితే 35,000కి వస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 33,000కి వస్తుంది. ఇన్ కేస్ మీ బడ్జెట్ని కొంచెం ఎక్స్టెండ్ చేయగలిగితే ఈ సామ్సంగ్ 2026 మినీ ఎల్ఈడి టీవీని కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంట్లోనే 55 ఇంచ్ బ్యాంక్ డిస్కౌంట్తో 43,000కి వస్తుంది. మన ఛానల్లో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే వెరీ సూన్ వస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత ఇంకా క్లియర్గా సామ్సంగ్ AI విజన్ 2025 QLED కంటే ఎంతవరకు బెటర్గా ఉంది, సోనీ బ్రావియా 2 Mark II కంటే ఎంతవరకు బెటర్గా ఉంది అనేది ఆ రివ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడడం అయితే ప్రజెంట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రైస్ అయితే రీసెంట్గా లాంచ్ చేశారు కాబట్టి ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద తక్కువ ఉంది. కొనాలనుకుంటే ఇప్పుడే కన్సిడర్ చేయొచ్చు. బట్ రివ్యూ కోసం అయితే వెయిట్ చేయండి. కాస్త అటు ఇటుగా ఉంటే టీవీ మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. ఇన్ కేస్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అన్ని టీవీస్ బయింగ్ లింక్స్ ఇక్కడ ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఉంటాయి, క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ పైనుంచి చూస్తే మీకు బ్యాంక్ డిస్కౌంట్ కనిపించదు, అందుకే క్లిక్ చేసి అయితే చెక్ చేయమంటాను. అండ్ నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ది నా ఫేవరెట్ సోనీ బ్రావియా 2 Mark II M2 43 ఇంచ్ అయితే బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 35,000లో వస్తుంది ఈ సేల్స్లో. అండ్ 55 ఇంచ్ నియర్
నియర్లీ 58,000కి, అండ్ 65 ఇంచ్ నియర్లీ 77,000కి, అండ్ 77 ఇంచ్ నియర్లీ 1.8 lakh అయితే వస్తుంది. దీన్ని డెడికేటెడ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. సో టీవీస్ పరంగా సోనీ అయితే ఒక స్టాండర్డ్ని సెట్ చేసింది. అందుకే ప్రతి బ్రాండ్ సోనీ టీవీతోటే కంపేర్ చేస్తుంటారు. శాంసంగ్, ఎల్జీ, క్యూఎల్ఈడి టీవీస్తో కాంపిటీషన్ ఇవ్వడానికి ట్రై చేశాయి సోనీకి, కానీ స్టిల్ సోనీ యొక్క పిక్చర్ క్వాలిటీని మ్యాచ్ చేయలేకపోయాయి. శాంసంగ్ మినీ ఎల్ఈడి టీవీ రీసెంట్గా వచ్చింది కదా, 2026 మోడల్. అది దీనికంటే బెటర్గా ఉందా లేదా అనేది అయితే నేను టెస్ట్ చేయాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇదైతే పిక్చర్ క్వాలిటీలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంటాయి. మన ఛానల్లో రివ్యూ ఉంది, చెక్ చేయండి. మీ బడ్జెట్ అండ్ రూమ్ సైజుని బట్టి టీవీ సైజుని అయితే పర్చేస్ చేయొచ్చు. ఈ టీవీ అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ది కూకా మినీ ఎల్ఈడి టీవీ. సేమ్ టీవీ ఫిలిప్స్ బ్రాండ్లో 15,000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. రెండు కూడా సేమ్ టీవీసే, బ్రాండింగే మారుతుంది, రెండింటి మ్యానుఫ్యాక్చర్ సేమే. ఈ మినీ ఎల్ఈడి టీవీ మీకు 55 ఇంచ్ది కేవలం 30,000లోనే వస్తుంది. 65 ఇంచ్ అయితే స్టాక్లో లేదు. 75 ఇంచ్ మినీ ఎల్ఈడి టీవీ క్రేజీ ప్రైస్లో నియర్లీ 56,000కి వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. మన ఛానల్లో రివ్యూ చేశాను. నిజానికి చిన్న చితక బ్రాండ్స్లో పిక్చర్ క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది, పిక్సెలేట్ అవుతాయి, ఓవర్ షార్పనింగ్ ఉంటుంది. బట్ ఈ టీవీ నాకు అస్సలే అనిపించలేదు. హానెస్ట్గా చెప్తున్నాను, నాకైతే ఆ ప్రైస్కి చాలా బాగా నచ్చింది. సర్వీస్ ఎలా ఉంటుంది అంటే అది నేను కూడా చెప్పలేను. ప్రజెంట్ ఉండడం అయితే 75 ఇంచ్లో 56,000లో మినీ ఎల్ఈడి టీవీ నన్ను అయితే సాటిస్ఫై చేసింది. ఇంకా సర్వీస్ ఏమన్నా డౌట్, బ్రాండ్ మీద ఏమన్నా డౌట్ ఉంటే ఇగ్నోర్ చేయండి. లేదు మేము చూసుకుంటాం ప్రాబ్లం వచ్చినప్పుడు అనుకుంటే అయితే కన్సిడర్ చేయొచ్చు. చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కొంతమంది అయితే వాడుతున్నారు. సో వాళ్ళకైతే ఇప్పటివరకు బాగానే ఉంది. సో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము కదా. నాకైతే ఉండడం అయితే టీవీ పిక్చర్ క్వాలిటీ ఈ ప్రైస్కి చాలా బాగా నచ్చింది. డిజైన్, బిల్డ్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి. ఒకసారి మన ఛానల్లో రివ్యూ ఉంది, చెక్ చేయండి. అండ్ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ షామీ ఎస్ సిరీస్ మినీ ఎల్ఈడి టీవీ 55 ఇంచ్ 48,000లో, 65 ఇంచ్ 67,000లో, 75 ఇంచ్ 95,000లో వస్తుంది. టీవీ అయితే ఎక్సలెంట్గా ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఇంతకుముందు నేను చెప్పిన కూకా 75 ఇంచ్ మినీ ఎల్ఈడి టీవీ ప్రైస్కి దీని ప్రైస్కి ఆల్మోస్ట్ డబుల్ ఉంది. ఈ షామీ ఎస్ సిరీస్ మినీ ఎల్ఈడి టీవీ రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. ఆల్రెడీ ఆర్డర్ చేశాను, వెయిట్ చేయండి కొన్ని డేస్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఆఫర్స్లో మంచి ప్రైస్ రేంజ్లోనే వస్తుంది. కొనాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా కొంతమంది ఇవి కాదు, సోనీ నుంచి మినీ ఎల్ఈడి టీవీ కావాలంటారు. వాళ్ళైతే బ్రావియా 5ని కన్సిడర్ చేయొచ్చు. ఈ ఆఫర్స్లో అది కూడా మంచి డిస్కౌంట్లోనే వస్తుంది. ఈ టీవీస్ అన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. ఇవి ఈ ఆఫర్స్లో మనం కొనగలిగే బెస్ట్ టీవీస్, డిఫరెంట్ సైజెస్లో ఎల్ఈడి, క్యూఎల్ఈడి, మినీ ఎల్ఈడి టీవీస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. దాదాపు అన్నింటి రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. అన్నింటినీ సైడ్ బై సైడ్ కంపారిజన్ కూడా చేశాను. కావాలంటే మన ఛానల్లో రివ్యూస్లో మీరైతే అది చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.